Hi students, AP EAP set AP MSET 2024 CSC కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయన్న దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా చెప్పబోతున్నాను. అయితే అరౌండ్ ఒక 200 కాలేజెస్ వరకు నేను టాప్ నుంచి బాటమ్ వరకు ఆ కాలేజీ యొక్క కోడ్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ నేమ్ ఏంటి, కాలేజ్ ప్లేస్ ఎక్కడ ఉంది, కాలేజ్ ఫీ ఏంటి, నెక్స్ట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజీలో ఎంత ర్యాంక్ తోటి స్టార్ట్ అయింది, ఎంత ర్యాంక్ తోటి క్లోజ్ అయిందన్న దాని గురించి డీటెయిల్గా మీకోసం అయితే చెప్పబోతున్నాను. మీరు ఇప్పుడే కనుక ఛానల్కి వస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏపీ ఈఏపీ సెట్ ఏపీ ఎంసెట్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు స్టార్టింగ్ టు సర్టిఫికేట్ వెరిఫికేషన్ నుంచి నెక్స్ట్ వెబ్ కౌన్సిలింగ్ నెక్స్ట్ అలాట్మెంట్ వరకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ కనుక చూస్తే మనము టాప్ ప్లేస్లో ఉంది కాలేజ్ వచ్చేసి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ కాకినాడ. ఇది కాకినాడలో ఉంది. కాలేజ్ ఫీ వచ్చేసి 55 సీట్స్ ఉన్నాయండి. ఇందులో ఏ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయిందంటే 154 ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి క్లోజింగ్ ర్యాంక్ 80,790కి క్లోజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. 75,900 కాలేజ్ ఫీ ఉంటాయి. ఇందులో కాలేజ్ సీట్స్ వచ్చేసి 192 ఉన్నాయి. స్టార్టింగ్ ర్యాంక్ 493, నెక్స్ట్ క్లోజింగ్ ర్యాంక్ 1,24,129. నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నం. ఇందులో 44,500 ఉంది. నెక్స్ట్ సీట్స్ వచ్చేసి 55 ఉన్నాయి. స్టార్టింగ్ ర్యాంక్ వచ్చేసి 567, క్లోజింగ్ ర్యాంక్ 1,42,763. సో నెక్స్ట్ వచ్చేసి విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో ఉంది. నెక్స్ట్ ఫీ వచ్చేసి 72,820 ఉంది. 192 సీట్స్ అయితే ఉన్నాయి. ఇలా స్టార్టింగ్ ర్యాంక్ 609, క్లోజింగ్ ర్యాంక్ 1,29,541. సో నేను ఇక్కడ మీకోసం సపరేట్గా కాలేజీ కోడ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కాలేజీ కోడ్ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను సపరేట్గా అన్నిటికీ కలర్స్ ఇచ్చాను కదా. కాలేజీ కోడ్ అన్నది ఉంటేనే మీరు కౌన్సిలింగ్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ కనిపిస్తున్న కాలేజ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఏపీ అమరావతిలో ఉంది. ఈ కాలేజ్ ఫీ 70,000, 441 సీట్స్ ఉన్నాయి. అంటే చాలా యూజ్ ఉన్నాయండి. సో మంచి అవకాశం ఉంది. మంచి ర్యాంక్ ఎవరైతే 616 నుంచి 1 lakh ఇక్కడ మీకు లాస్ట్ కాలం క్లోజింగ్ ర్యాంక్ 1,49,000 అంటే స్పెషల్ కేటగిరీ ఏదన్నా హ్యాండిక్యాప్డ్ లేదనుకుంటే వేరే కేటగిరీ వాళ్ళకి అంతవరకు వెళ్ళింది కానీ అంతవరకు వెళ్ళదు ర్యాంక్. నెక్స్ట్ వచ్చేసి విట్ ఏపీ యూనివర్సిటీ అమరావతి 70,000 ఉంది. 962 సీట్స్ ఉన్నాయి. చాలా హ్యూజ్ అమౌంట్లో అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కాలేజీలో కంటే హైయెస్ట్ సీట్స్ బెస్ట్ కాలేజ్ ఏంటంటే 962 సీట్స్ ఉన్న విట్ ఏపీ యూనివర్సిటీ అమరావతిలో ఉంది. ఇందులో స్టార్టింగ్ ర్యాంక్ 763, క్లోజింగ్ ర్యాంక్ 1,27,321. సో ఈ కోడ్స్ కూడా విటిఏపీ అని ఉంది కదా, ఈ కోడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో నేను చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మీరు చేయాల్సిందల్లా కాలేజీ కోడ్, నెక్స్ట్ ఆ కాలేజ్ ఎక్కడుంది, ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది రాసుకోండి. వీలుంటే మీరు నోట్బుక్లో రాసుకోండి. వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఇలా ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటా వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే కలర్ ఇచ్చాను చూడండి, శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్. నేను ఇందులో ఉమెన్ కాలేజెస్ కూడా కవర్ చేయబోతున్నాను. అంటే ఓన్లీ కో ఎడ్యుకేటెడే కాకుండా సపరేట్గా గర్ల్స్ కోసం ఉన్న కాలేజీకి సపరేట్ కలర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఈ కలర్ కోడ్ని ఫాలో అవుతూ చూసుకుంటే సరిపోతుంది. సో ఇలా నెక్స్ట్ వచ్చేసి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇక్కడ నేను మీకోసం అన్నీ ప్రొవైడ్ చేశాను, మీరు రాసుకోండి. నేను ఓన్లీ కాలేజ్ నేమ్ని చదువుకుంటూ వెళ్తాను, ఎందుకంటే అన్నీ చదివితే వీడియో లెంత్ ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ వచ్చేసి విష్ణు జేఆర్పి ఆఫ్ ఇన్స్టిట్యూట్, నెక్స్ట్ వచ్చేసి జేపీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ జేఎన్టీయుఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది అనంతపురంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఏఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, నెక్స్ట్ జేఎన్టీయు విజయనగరం, నెక్స్ట్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అండి. ఇది ఇంకొక గర్ల్ కోసం ఉన్న కాలేజెస్. నెక్స్ట్ వచ్చేసి చెప్పిన స్టార్టింగ్లో కలర్ వేరే ఉంటుంది. నెక్స్ట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, నెక్స్ట్ శ్రీవాసవి ఇంజనీరింగ్ కాలేజ్, విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ జిఎంఆర్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ అనిల్ కోరుకొండ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ విట్ ఏపీ యూనివర్సిటీ. ఇది 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. ఇందులో ఎంటెక్ కూడా ఉంటుందండి బీటెక్తో పాటు.
సో మంచి కాలేజే ఇది కూడా. నెక్స్ట్ వచ్చేసి JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల JNTP. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్, కానీ ఇది ఉమెన్స్ వాళ్ళకి కలర్ చేంజ్ ఉంటుందని చెప్పాను కదా. నెక్స్ట్ వచ్చేసి ప్రసాద్ కాలేజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి రఘు ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ MBRK ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ అపోలో యూనివర్సిటీ. నెక్స్ట్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్, లక్కిరెడ్డి బాలరెడ్డి. నెక్స్ట్ SR శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ JNTU వాళ్ళది. నెక్స్ట్ నర్సారావుపేట. నెక్స్ట్ JNTUN అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ విజ్ఞాన్ స్లారా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వాసిరెడ్డి వెంకటాద్రి. నెక్స్ట్ G పుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ CRR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శశిధరరావు గుడ్లివర్లేరు, మంచి కాలేజ్ అండి. ఇందులో కూడా చాలా సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి YGUV YSR ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ MVGR కాలేజ్. నెక్స్ట్ STANNS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ GVP కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ అండ్ PG కోర్సెస్. నెక్స్ట్ వచ్చేసి GVP కాలేజ్ ఆఫ్ డిగ్రీ అండ్ PG, ఇది డబల్ టైం రావడం జరిగింది, ఒకటి నోట్ చేసుకొని సరిపోతుంది. నెక్స్ట్ QIS కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇందులో చాలా సీట్స్ ఉన్నాయి, 384 వరకు. నెక్స్ట్ మోహన్ బాబు యూనివర్సిటీ, ఇందులో కూడా చాలా సీట్స్ ఉంటాయి, 431 సీట్స్ వరకు ఉన్నాయి. నెక్స్ట్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస కాలేజ్ అండి, శ్రీనివాస రామానుజన ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి రైస్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్. నెక్స్ట్ JNTU కలికిరి కాలేజ్ అండి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ YSR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నికల్ అండ్ సైన్స్, ఇది ఉమెన్స్కి సపరేట్, గర్ల్స్కి ఉన్న సపరేట్ కాలేజ్. నెక్స్ట్ KSR. నెక్స్ట్ సిద్ధార్థ. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ ఇక్కడ ఆదిత్య, వేర్ ఇట్ ఈజ్ ఆదిత్య, ఇంతకుముందు ఇక్కడ మిస్ అయిన ప్రసాద్, రఘు. నెక్స్ట్ అపోలో నారాయణ, లక్కిరెడ్డి. నెక్స్ట్ వెంకటేశ్వర JNTU నర్సారావుపేట. నెక్స్ట్ వచ్చేసి విజ్ఞాన్స్. నెక్స్ట్ వాసిరెడ్డి. నెక్స్ట్ G పుల్లయ్య. నెక్స్ట్ శశిధరరావు. నెక్స్ట్ UV సెయింట్ జాన్స్, MVGR. ఇట్లా చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. మోహన్ బాబు యూనివర్సిటీ, ఇంకొక యూనివర్సిటీ ఫస్ట్ ఒకటి వచ్చింది కదా. నెక్స్ట్ ఇలా నేను చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తానండి. మీరు చేయాల్సిందల్లా ఈ కలర్గా ఉన్నాయి, సపరేట్ కలర్ ఉన్నాయి, ఉమెన్స్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి మిగతావి కోఎడ్యుకేటెడ్ కాలేజ్. అందులో కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజ్ కోడ్ ఎంత, ఆ కాలేజీ యొక్క స్టార్టింగ్ ర్యాంక్ ఏంది, క్లోజింగ్ ర్యాంక్ ఏంది అన్నది మీరు నోట్బుక్లో నోట్ చేసుకొని కోడ్స్ ద్వారా మీకు వచ్చిన ర్యాంక్కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే మాత్రం 100% మీకు ఆ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు జస్ట్ నాలెడ్జ్ కోసం చేస్తున్నాను. నెక్స్ట్ మీరు ఇందులో మాకు ఇట్లా క్యుములేటివ్ అంతా కలిపి చెప్పడం కాదండి, మాకు సపరేట్గా కేటగిరీ వైజ్గా వీడియో కావాలంటే ఆల్రెడీ నేను రెడీ చేస్తున్నాను, అంద ప్రాసెస్లో ఉంది. సో మోస్ట్లీ ఇవాళ కానీ రేపు కానీ ఈ 1-2 డేస్లో మీకోసము ఆ నెక్స్ట్ కేటగిరీ వైజ్గా, అంటే BCA కానీ BCB కానీ, మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ BCA కానీ BCC కానీ, ఇలా ఏ కేటగిరీగా కావాలో, ర్యాంక్ వైజ్ కావాలో ఆ ర్యాంక్ వైజ్ కూడా నేను సపరేట్గా వీడియో చేస్తున్నాను. ఆ వీడియోను కనుక మీరు చూస్తే నెక్స్ట్ కేటగిరీ వైజ్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. సో నేను ఇలా చిన్న స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను. మీరు వీలైతే నోట్బుక్ రాసుకొని, లేదనుకుంటే స్క్రీన్ షాట్ చేసుకున్న నో ప్రాబ్లం. కానీ కొంచెం స్క్రీన్ షాట్ చేయడం చాలా డిఫికల్ట్తో కూడిన పని కాబట్టి నోట్బుక్లో రాసుకోవడమే బెటర్ చాయిస్. సో ఇది స్టూడెంట్స్ మీకోసం ఉన్న 200+ అన్నా కదా, ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్
ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలేజెస్ అన్నిటినీ నేను ఇలా విత్ కోడ్ అండ్ కాలేజీ నేము, నెక్స్ట్ కాలేజ్ ఫీ ఎంత ఉంది, నెక్స్ట్ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, నెక్స్ట్ స్టార్టింగ్ ఎంత ర్యాంక్ తోటి స్టార్ట్గా అవుతుంది, ఎంత ర్యాంక్ తోటి క్లోజ్ అవుతుంది అన్నది ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మీకోసం ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో కేటగిరీ వైజ్గా అంటే బీసీఏ కానీ, బీసీబీ కానీ, బీసీసీ, బీసీడీ ఇలా ఏ కేటగిరీ కావాలంటే ఆ కేటగిరీ వైజ్గా నేను క్లోజింగ్ ర్యాంక్స్తో సపరేట్గా వీడియో చేయడం జరిగింది. చేస్తాను కూడా, అది అప్లోడ్ చేస్తాను. మోస్ట్లీ 1-2 డేస్లో వస్తుంది. ఎందుకంటే కొంతమంది మాకు మా కేటగిరీకే కావాలండి అని అంటే నేను క్యుములేటివ్గా అన్నీ కలిపి ఒక సింగిల్ వీడియోలో చేసి మీకోసం అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది స్టూడెంట్స్ మనకు టాప్ నుంచి బాటమ్ వరకు ఉన్న అన్ని కాలేజీలలో స్టార్టింగ్ ర్యాంక్ ఎంత, క్లోజింగ్ ర్యాంక్ ఎంత అన్నది. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.